ఇంటర్నేషనల్ రంగులతో సరికొత్తమైనటువంటి క్రికెట్ స్టేడియాన్ని మన అమరావతి ప్రాంతంలో నవలూరు ప్రాంతంలో ఇక్కడ నిర్మాణం చేశారు. గతంలో 2014-19 సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హయాంలో ఈ ప్రాంతాన్ని అయితే డెవలప్ చేశారు. దానిలో భాగంగా స్టేడియాన్ని అయితే నిర్మించారు. ఆ 2014-19 తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఒక దట్టమైన అడవి ప్రాంతాన్ని తలపించేటట్టు ఉంది. కానీ ప్రజలు మరలా 2024లో చంద్రబాబు నాయుడు కూటమికి అధికారం చేపట్టిన తర్వాత ఈ యొక్క ప్రాంతానంతా కూడా మొత్తం ఈ దట్టమైన ఏదైతే చెట్లు చేమలతో మొత్తం కూడా క్లీన్ చేసేది జరిగింది. ఇదంతా పూర్తిగా అయితే క్లీన్ చేశారు. కానీ మరలా 2014-19 టైంలో స్టేడియం ఏ రకంగా ఉందో దానికి మించి నూతన హంగులతో ఈరోజు క్రికెట్ స్టేడియం అయితే సిద్ధం చేశారు. ఈ క్రికెట్ స్టేడియంలో ప్రస్తుతం ఇప్పుడు ఏఐఏడి ఆధ్వర్యంలో అయితే క్రికెట్ మ్యాచ్ అయితే జరుగుతున్నాయి. ఈ పందాన్ని ఇలాగే కొనసాగుతుంటే పోతే రాబోయే రోజుల్లో ఈ స్టేడియాన్ని మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, నవలూరు నుంచి.